దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, దేవుడు తన శ్రేష్టమైనటువంటి సన్నిధి మనకు తోడుగా ఉంచి అనుదినము తన రెక్కల నీడలో మనలను భద్రపరుస్తూ క్షేమమును, ఆరోగ్యమును, ఆనందమును కలుగజేసి మరలా నూతన దినాన్ని మన జీవితంలోనికి అనుగ్రహించారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎంతైనా స్తుతించు వారమై ఉన్నాము. కాబట్టి నేటి వర్తమానమును ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సర్వాధికారి, మహోన్నతుడా, అయ్యా మీరు మాతో మాట్లాడి మా జీవితాలు నాయన తండ్రి నీతో అంటుగట్టబడి నాయన నీ కొరకు కడవరకు బ్రతకడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, చక్కగా దేవుని మాటలను వినాలని ప్రభు పేట మనం చేస్తున్నా. ఒకసారి దయతో గమనించండి. మీరు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు చివరి వరకు చక్కగా వినండి. సమయం దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునండి. ఎందుకంటే మనకు తెలిసిన వాక్యమే కదా, మనవాడే కదని చెప్పి తీసివేయకుండా చక్కగా దేవుని మాట విని మేలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మరొక సంగతితో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? బేతనీయలో ఏం జరిగింది అనే విషయంతో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రియ దేవుని బిడ్డారా, మనకి తెలిసినటువంటి గ్రామాలు అనేకమైనటువంటి గ్రామాలు ఉంటాం. మెట్టుకు వాటిల్లో కొన్ని మాత్రమే గుర్తుంచుకుంటాం, వాటిల్లో కొన్ని మాత్రమే మనం ఇష్టపడతాం. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో అనేక పట్టణాలలో ఆయన పరిచర్యను చేశారు. అనేక పట్టణాలకు వెళ్ళి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి పరలోకపు సంగతులు ఆయన బోధించారు. అయితే గమనించండి, యేసు ప్రభు వారికి ప్రాముఖ్యమైనటువంటి గ్రామాలలో ఒక గ్రామం బేతనీయ అనే గ్రామం. అయితే ఈ బేతనీయ గ్రామంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు ఆయన ఎదురు చూశారు. అయితే బేతనీయ గ్రామంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డారా, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనములో గమనిస్తే యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి, కుష్ఠరోగి అయినటువంటి వ్యక్తి భోజనానికి పిలిచారు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఒక కుష్ఠరోగి సహజంగా మన పరిచర్య చేసే ప్రాంతాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా మనకి భోజనానికి పిలిస్తే మనం సాహసించి కానీ ఇష్టపడి కానీ మనం ఎవరైనా బలహీనులుగా ఉంటే వెళ్ళం. ఏంటంటే ఒక అంటువ్యాధిగా ఉంటాం. సేవకులమే, దేవుని పని చేసేవారమే, దేవుని పని చేస్తున్నామని చెప్తాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, తినటానికి తాగటానికి దూరంగా ఉంటాం, అంటుగా మనం జీవిస్తూ ఉంటాం. ఇదే కొన్నిసార్లు మన జీవితాన్ని పతనం చేస్తూ ఉంది. ఇదే కొన్నిసార్లు మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఇదే కొన్నిసార్లు మన జీవితంలో ప్రేమ తగ్గిపోవటానికి, ఎదుటి వ్యక్తి మన మీద నేరాన్ని మోపడానికి గల కారణాలు అవుతున్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సపోజ్ భక్తులైనటువంటి మరి యేసన్న గారిని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక ఇంటికి ఆయన భోజనానికి వెళ్ళాడు. అయితే ఆయన భోజనం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కేకరించి ఉమ్మి వేసినట్టు మనం చూస్తాం. అయితే అయినప్పటికీ ఆయన చూడండి బాధపడలేదు. కమ్మగా వడ్డించినటువంటి ఆ యొక్క అన్నాన్ని భుజించి ఆయా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాడు. తద్వారా ఆ సంఘానికి, లేకపోతే ఆయనకు, ఆ కుటుంబానికి మేలు కలిగినట్లు మనం చూస్తున్నామే కదా. అయితే గమనించండి, నీ పరిచర్యలో నువ్వు అంటుగా జీవిస్తున్నావా, కడగా జీవిస్తున్నావా? చూడండి, అంటరాని వారని, పనికి మాలిన వారని, ఇల్లు బాగలేదని, వస్తువులు బాగలేవని, మనుషులు బాగలేరని, వంటలు బాగలేవని, పరిశుభ్రాలు సరిగా లేవని ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తూ ఉంటే నీ జీవితంలో యేసును నువ్వు ప్రేమించలేదు, నిన్ను వలె నీ సహోదరుని, కుటుంబాన్ని నీవు ప్రేమించలేదన్న సంగతి నువ్వు గుర్తించాలని మనం చేస్తూ ఉన్నా. ఇక్కడ చూస్తే బేతనీయలో ఏం జరిగింది అంటే ఒక కుష్ఠరోగి అంటే అంటువ్యాధి కలిగిన వాడు, ఊరి వెలుపల జీవించేవాడు, ఊరికి ఎంత మాత్రం ఇష్టం లేనివాడు, కుటుంబానికి కూడా ఇష్టం లేనివాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు.
భోజనానికి పిలిస్తే యేసు ప్రభువారు కాదనలేదు, లేకపోతే నేను రాను అనలేదు, కానీ ప్రేమతో ఆ కుటుంబానికి వెళ్ళాడు భోజనం చేయడానికి. ప్రియా సహోదర సహోదరులారా, గమనించండి, మనము కూడా మనల్ని ఎవరైనా విందుకు కానీ, భోజనానికి కానీ, ఒక గృహ దర్శనానికి కానీ, లేకపోతే ఆతిథ్యం తీసుకోవడానికి కానీ పిలిస్తే మనం తప్పనిసరిగా వెళ్ళే వారంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ కుటుంబానికి వెళ్ళాడో ఈ కుటుంబం రక్షణ పొందుకుంది, ఈ కుటుంబానికి క్షేమం కలిగింది, ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, ఆ కుటుంబం దేవుని తెలుసుకోగలిగారు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఆ కుటుంబానికి భోజనం చేయడానికి వెళ్ళటాన్ని బట్టి. కాబట్టి ప్రియా సహోదర సహోదరి, నువ్వు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి నీవు ఎవరైనా నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళాలి. ఆ కుటుంబానికి మేలు కలుగుతుంది, ఆ కుటుంబానికి దీవెన కలుగుతుంది, ఆ కుటుంబానికి రక్షణ కలుగుతుంది, వారు ప్రభు మార్గంలో నడవగలుగుతారు. కాబట్టి మనం చూస్తే బేతనీయలో ఏం జరిగింది అంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. ఒక కుష్ఠరోగి రక్షణ పొందుకున్నాడు, యేసు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగినటువంటి కుటుంబం ఈ కుటుంబం. రెండోదిగా మనం చూస్తున్నాం, బేతనీయలో ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా భోజనం చేస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 14:3 చూస్తే ఒక స్త్రీ అక్కడికి వచ్చేసింది. ఆమె ఏమిటి తెలుసా? పాపంతో నిండిన స్త్రీ, జీవితాన్ని పాడు చేసుకొని, జీవితంలో నాశనమైపోయి, జీవితంలో ఓడిపోయి, జీవితంలో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చింది. కారణం ఏంటి? యేసు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నాడు, యేసు ప్రభువారు ఆ ఇంటికి పిలువబడ్డాడు, యేసు ప్రభువారు ఆ ఇంట్లో బస చేస్తూ ఉన్నాడు, ఆ ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు, ప్రేమను పొందుతున్నాడు. ఆ ఇంట్లోకే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె ఏం చేసిందంటే, ఇలువ కలిగినటువంటి అత్తరు ప్రియ దేవుని బిడ్డలారా యేసు పాదాల దగ్గర పోసి, గమనించండి, కన్నీటితో పాదాలు కడిగి, కురులతో తుడిసి, తన పాపమంతటిని ఒప్పుకొని కన్నీరు గార్చి ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుటుంబం రక్షించబడినట్టు, ఆమె జీవితం మారినట్టు, ఆమె పాపాలు క్షమించబడినట్లు, ఆమె పశ్చాత్తాపడినట్లు, ఆమె పాపముల విషయమై కన్నీటితో దేవుని సన్నిధిలో విలపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? యేసు ప్రభువారు బేతనీయలో ఆ కుటుంబానికి రావటం వల్ల ఆ కుటుంబానికి ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా వచ్చింది. ఎంతో విలువ కలిగినటువంటి అత్తరు, ఎన్నో లక్షల రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి అత్తరు యేసు పాదాల మీద పోసింది. గమనించండి, ఒకప్పుడు ఆ ఇంటికి ఎవరు రారు, ఒకప్పుడు ఆ ఇంటిని ఎవరు ప్రేమించరు, ఒకప్పుడు ఆ ఇంటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? అది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వీళ్ళు, ఆ కుటుంబంలో కుష్ఠవ్యాధి కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అయితే ఆ ఇంటికి ఎవరు రాని పక్షంలో ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇంట్లోకి వచ్చాడో చూడండి, ఆ ఇంటికి జనాలు రావటం ప్రారంభించాడు. ఏ కుటుంబంలో అయితే యేసు ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే యేసు బస చేస్తాడో, ఏ కుటుంబంలో అయితే యేసు ఉండడానికి ఇష్టపడతాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే ప్రభువును ఆహ్వానిస్తుందో, ప్రేమిస్తుందో ఆ కుటుంబానికి దీవెన కలుగుతుంది, ఆ కుటుంబానికి ప్రజలు వస్తారు, ఆ కుటుంబంలో ఆనందం ఉంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంది, ఆ కుటుంబంలో నెమ్మది ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బేతనీయలో ఏం జరిగింది అంటే, ఒక కుష్ఠరోగి కుటుంబం మార్పు పొందింది. బేతనీయలో ఏం జరిగిందంటే, ఒక పాపాత్మురాలైనటువంటి తన జీవితం మారిపోయింది, పాపాలు ఒప్పుకుంది, పాపము నుంచి విడిపించబడినట్టు ఆమె జీవితాన్ని మనం చూస్తాం. మీ కుటుంబంలో కూడా ప్రార్థన జరిగితే కొంతమంది మీ కుటుంబానికి రావచ్చు. మీ కుటుంబంలో దేవుని వాక్యం వినబడితే కొంతమంది నీ ఇరుగు పొరుగు వారు నీ ఇంటిలోనికి వచ్చి రక్షణ పొందుకోవచ్చు. ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో విలువ కలిగినటువంటి అత్తరును ఆయన పాదాల మీద పోసుకొని ప్రియ దేవుని బిడ్డలారా తుడిచి కన్నీటితో అభిషేకించినట్లుగా, ఆ ఇల్లంతా సువాసనతో నిండినట్లుగా, కంపు కొట్టిపోతున్న ఇల్లు, మురికి వాసనతో నిండినటువంటి ఇల్లు, ఆ ఇంట్లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధి ఉంది. బేతనీయలో ఏం జరిగిందని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి,
మనం చూస్తూ ఉన్నాం కదా. బేతనీలో ఏం జరిగిందంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఉంది. ఎలాంటిది అది? చూడటానికి ఆకులు కలిగినటువంటి చెట్టు, పచ్చదనం కలిగిన చెట్టు. చూడండి, పచ్చగా నమనమలాడుతున్నటువంటి చెట్టు. కానీ ఆ చెట్టులో చూస్తే కాయలు లేవు. నేటి సంఘాల్లో కూడా, కుటుంబాల్లో కూడా చూడటానికి పచ్చగా ఉన్నట్టుంటారు, ప్రార్థనలు చేస్తున్నట్టు ఉంటారు, విశ్వాసములో ఉన్నట్టు ఉంటారు, దేవుని వాక్యం వింటున్నట్టు ఉంటారు, దేవుని సన్నిధికి వస్తున్నట్టే ఉంటారు, లోబడుతున్నట్టే ఉంటారు, దేవుని వాక్యానికి భయపడుతున్నట్టే ఉంటారు, సేవకునికి విధేయులుగా ఉన్నట్టునే ఉంటారు, కానుకలు ఇచ్చినట్టుగానే ఉంటారు. కానీ ఎండిపోయిన అనుభవాలు కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్నాయి. బేతనీయలో కూడా అదే జరిగింది ప్రియ దేవుని బిడ్డ. ఆ గ్రామంలో ఒక పచ్చని చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. ఆకలిగొని ఆ చెట్టు దగ్గరికి యేసుప్రభు వచ్చారు. కానీ ఆ చెట్టు చూడటానికి పచ్చగా ఉంది, ఆకులతో నిండి ఉంది. కానీ దానిలో మాత్రము చెప్పుకోదగినటువంటి విలువ లేదు, ఫలాలు లేవు. ఆకలి తీర్చగలిగినటువంటి, తన దగ్గరకు వచ్చిన వారికి ఆకలి తీర్చగలిగినటువంటి స్వభావం లేదు, ఫలాలు లేవు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు. ఈ యొక్క చెట్టు సాదృశ్యం ఏంటంటే, నువ్వు పచ్చగా ఉన్నప్పటికీ నీలో ఆత్మీయత లేకపోతే, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ నీలో ఆత్మీయత లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు గనక లేకపోతే నీ భక్తి చల్లదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బేతనీయలో ఏం జరిగిందంటే, ఒకటి, కుష్ఠరోగి కుటుంబం రక్షించబడింది, యేసు ప్రభువుని ఆహ్వానించింది. బేతనీయలో ఏం జరిగిందంటే, ఒక పాపాత్మురాలు జీవితం మార్చబడింది. బేతనీయలో ఏం జరిగిందంటే, ఆకులు కలిగినటువంటి ఒక పచ్చని అంజూరపు చెట్టు ఎండిపోయింది. కారణం ఏంటి తెలుసా? తన యొక్క జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క స్థితిని మర్చిపోయింది. ఆకులు గప్పుకొని బ్రతుకుతుంది, కానీ ఫలాలు మాత్రం లేవు. వీటి సంఘాల్లో, కుటుంబాల్లో కూడా అదే. పచ్చగా కనపడుతున్నారు కానీ, పైకి భక్తులుగా కనపడుతున్నారు కానీ, విశ్వాసులుగా కనపడుతున్నారు కానీ, ప్రేమతో ఉన్నట్టు కనపడుతున్నారు కానీ, ఆత్మీయ ఫలాలు లేని వారుగా జీవిస్తూ ఉంటారు. నటన, వేషధారణతో జీవిస్తూ ఉన్నారు. పేరుకు గొప్ప, ఊరు దెబ్బన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే అనేక గ్రామాలు మనకు తెలుసు, కానీ మెట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని గ్రామాలు ప్రత్యేకించబడినవిగా ఉంటాయి. అయితే ఈ బేతనీ అనేటువంటి గ్రామం యేసుప్రభు వారి యొక్క పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి గ్రామంగా నిలిచింది. కారణం ఏంటంటే, ఆ యొక్క గ్రామానికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాడు ఆయన. ఆ గ్రామంలో ఎప్పుడు ఆయన నివాసం చేస్తూ ఉండేవాడు. ఆ గ్రామాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ యొక్క బేతనీలో ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు బేతనీలో ఉన్నారు. మరి నీ ఊరు ఎలా ఉంది? నీ ఇంటి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే 4వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం, ఈ బేతనీలో ప్రియ దేవుని బిడ్డలారా, మార్తా మరియల కుటుంబం ఉంది. మార్తా మరియల కుటుంబం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మార్తా మరియల కుటుంబం, వీళ్ళంతా తెలుసా? యేసు ప్రభు పరిచర్యలో కీలకమైనటువంటి కుటుంబం. మనకు కూడా ఒక్కొక్క కుటుంబం ఉంటుంది. సంఘంలో ప్రాముఖ్యమైన కుటుంబాలు ఉంటాయి. బేతనీలో చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ మార్తా, మరియా, లాజరు అనబడిన కుటుంబం మాత్రం చాలా ప్రియమైనటువంటి కుటుంబం. యేసు మాటకు లోబడే కుటుంబం, యేసును ప్రేమించే కుటుంబం, యేసుకి ప్రాధాన్యతనిచ్చినటువంటి కుటుంబం, యేసుకు భోజనం పెట్టిన కుటుంబం, యేసు పాదాల దగ్గర కూర్చొని చూడండి ఉన్నతమైనటువంటి బోధను అభ్యసించినటువంటి కుటుంబంగా ఈ బేతనీయ కుటుంబంలో మార్తా మరియలు గ్రామంలో ఈ యొక్క మార్తా మరియలు చాలా ప్రాముఖ్యమైన వారిగా కనపడుతున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచన చేయి. బేతనీలో ఏం జరిగింది అంటే, గమనించండి, యేసును ప్రేమించే కుటుంబం ఉంది. యేసును ప్రేమించే కుటుంబం ఉంది. యేసు కొరకు దేనినైనా చేయగలిగినటువంటి కుటుంబం ఉంది. ఆయన వచ్చాడంటే చాలు, మంచి వంటలు, మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో కూడినటువంటి కుటుంబం బేతనీలో ఉంది. చూసారండి, బేతనీలో ఏం జరిగింది?
చూడండి, కుష్ఠరోగి కుటుంబం రక్షణ పొందింది. బేతనీయులో ఏం జరిగింది? పాపాత్మురాల జీవితం మార్చబడింది. బేతనీయులో ఏం జరిగింది? చూడండి, ఆకులతో కప్పబడినటువంటి చెట్టు ద్వారా పాఠాన్ని నేర్పాడు. బేతనీయులో ఏం జరిగింది? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తే మార్తా మరియల కుటుంబం ఉంది. అంతేకాదు కానీ ఒక విషయాన్ని చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనములో బేతనీయులో ఏం జరిగింది అంటే, లాజరు అనబడిన వ్యక్తి, యేసును ప్రేమించే కుటుంబంలో లాజరు అనబడిన వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబం విషాదములో ఉంది. ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆ కుటుంబం అల్లాడిపోతూ ఉంది. ఒక దిక్కు మగ దిక్కు కోల్పోయామని చెప్పి బాధపడుతున్నటువంటి కుటుంబం బేతనీయలో ఉంది. గమనించండి, యేసును ప్రేమించే కుటుంబం. అయితే ఆ కుటుంబంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ శోక సముద్రం జరిగిందో ఇక్కడ బేతనీయలో ఏం జరిగిందని మనం చూస్తే, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. ఆయన పరిచర్యలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్యలో ఏడ్చిన సందర్భాలు, ఆయన పరిచర్యలో కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఎన్నున్నాయో తెలుసా? ఒకటైతే యెరూషలేమును చూసి ఏడ్చాడు. రెండవది లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. ఇంకా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయమును చూసినప్పుడు ఏడ్చాడు. గెత్సేమనే తోటలో ఏడ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే గమనించండి, యేసు ఈ యొక్క ఏడ్చినటువంటి గ్రామం బేతనీయ. యేసు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి గ్రామం బేతనీయ. యేసు దుఃఖపడిన గ్రామం బేతనీయ. యేసు ప్రియ దేవుని బిడ్డలారా కన్నీళ్లు కార్చినని పర్టికులర్గా రాయబడినటువంటి గ్రామం ప్రియ దేవుని బిడ్డలారా బేతనీయ. యేసు కన్నీళ్లు కార్చిన బేతనీయ. నీవు సందర్భాలు, సమయాలు ఎన్నో ఉంటాయి, నీకు ఎదురైన అనుభవాలు గ్రామాలలో, కానీ యేసు ప్రభువుకు మాత్రం కన్నీళ్లు కార్చింది బేతనీయ గ్రామంలో కన్నీళ్లు కార్చాడు. ఇంకా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసు ప్రభు వారికి ఏం జరిగిందంటే, బేతనీయలో ఏం జరిగిందంటే, ఒక గాడిద ఇప్పబడింది. ఎన్నో సంవత్సరాలు, తరతరాల నుండి, లేకపోతే కొన్ని సంవత్సరాల నుండి కట్టబడిన గాడిద. ఆ గాడిద ఏంటో తెలుసా? మనమే, మన పాపమే. చూచిన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కట్టబడిన గాడిద ఇప్పబడింది. ఎన్నిక లేని గాడిదను కోరుకున్నాడు. ఎవరు ప్రేమించిన గాడిదని కోరుకున్నాడు. ఎవరు ఆశించని గాడిదని, ఎవరు ఎక్కని గాడిదని కోరుకున్నాడు. ఆ గాడిద ఎవరు తెలుసా? మనమే. కట్టబడింది ఎవరో తెలుసా? మనమే. పాప బంధకాలతో, శాపంతో మనం కట్టబడి ఉండగా యేసు ప్రభువు మనల్ని విడిపించాడు. బేతనీయలో జరిగిన కార్యం విడిపించాడు దేవుడు. బేతనీయలో ఏం జరిగింది? కోరుకున్నాడు దేవుడు. గౌరవం లేని మనకు ఘనతనిచ్చాడు దేవుడు బేతనీయలో. ఇంకా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, బేతనీయలో జరిగిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఆయన లాస్ట్గా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు సంఘమంతటిని, శిష్యులంతటిని సమకూర్చుకి ఆయన మాట్లాడుకుంటా యెరూషలేములో నుంచి బేతనీయ వరకు వారిని నడిపించాడు. బేతనీయ గ్రామం వరకు నడిపించాడు. బేతనీయ గ్రామం వరకు వారు నడుచుకుంటా అనేకమైన సంగతులు, పరలోకపు సంగతులు, ఆయన రాకడ గురించినటువంటి సంగతులు చెప్పుకుంటా ఆయన బేతనీయ అనే గ్రామం దగ్గరకు వచ్చి వారిని ఆశీర్వదించను అని రాయబడుతుంది. బేతనీయ వరకు వారిని నడిపించి, వారితో కూడా నడిచి ఆయన చివరి సందేశంగా, చివరి మాటలుగా ప్రియ దేవుని బిడ్డలారా వారిని ఆశీర్వదించను అనేటువంటి చక్కటి మాట రాయబడుతుంది. యేసు ఆశీర్వదించినటువంటి స్థలం బేతనీయ. చివరిగా మాట్లాడిన స్థలం బేతనీయ. చివరిగా కలుసుకున్న స్థలం బేతనీయ. కాబట్టి బేతనీయలో ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. కుష్ఠరోగి కుటుంబం రక్షణ, పాపాత్మురాల జీవితం రక్షణ, అభిషేకం. గమనించండి, ఇంకా మనం చూస్తే మార్తా మరియలు ప్రేమించే కుటుంబం బేతనీయలో ఉంది. అంతేకాదు బేతనీయ కుటుంబంలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఒక విషాదం మార్తా మరియల కుటుంబంలో. ఇంకా మనం చూస్తే బేతనీయలో ఏం జరిగింది అంటే యేసు కన్నీళ్లు విడిచాడు. ఇంకా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా బేతనీయలో కట్టబడిన గాడిద ఇప్పబడింది. ఇంకా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా 8వదిగా మనం చూస్తున్నాం బేతనీయలో ఏం జరిగింది తెలుసా? వారిని ఆశీర్వదించినని రాయబడింది. కాబట్టి బేతనీయలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు?
బేతనీయ గ్రామంలో నువ్వు జీవిస్తుంటే నువ్వేం చేస్తావు? నీ గ్రామంలో నువ్వు నివాసం చేస్తుంటేనే నువ్వేం చేయలేకపోతున్నావు. మరి బేతనీయలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? బేతనీయలో నీ జీవితాన్ని గనక నువ్వు జీవిస్తుంటే నువ్వేం చేయగలవు అనే విషయాన్ని లేకపోతే నువ్వు ఉన్నటువంటి గ్రామంలో నువ్వేం చేస్తావు అనే విషయాన్ని, నీ కుటుంబంలో నువ్వేం చేస్తావు అన్న విషయాన్ని, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు ఉంటున్నటువంటి సమయంలో నువ్వేం చేస్తావు అన్న విషయాన్ని నువ్వు గుర్తించి ప్రభు రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలని ప్రభు పేరిట నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.